ప్రీమియర్ లీగ్ ఆంధ్ర క్రికెట్ లో ఓ కొత్త ఆశాకిరణంగా ఉద్భవించిన ఈ లీగ్ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న ఏకపక్ష అస్పష్టమైన నిర్ణయాలు ఈ లీగ్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని వైజాగ్ వారియర్స్ సహా యజమాని తెలంగాణ రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏపీఎల్ ఫ్రాంచైజీ హక్కుల కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ జారీ చేసింది. అది కూడా ఇప్పటి ఫ్రాంచైజీ యజమానులకు సమాచారం ఇవ్వకుండా. దీంతో నరేంద్ర రామ్ తీవ్రంగా మండిపడ్డారు. తాము బయటి వాళ్ళం కాదని ఏపీఎల్ ని నిర్మించిన పాత్రధారులమని నరేంద్ర రామ్ ఘాటుగా స్పందించారు. ఫ్రాంచైజీ యజమానులు సుమారు 25 కోట్లు పెట్టుబడి పెట్టి బ్రాండ్, టాలెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాన్ బేస్ ను నిర్మించారని గుర్తు చేశారు. అయితే ఏసీఏ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని, అన్ని రిస్కులు, కష్టాలు యజమానులే భరించారని నరేంద్ర రామ్ ఆరోపించారు. ఏసీఏ స్వయంగా 18 ఏళ్ల ఫ్రాంచైజీ ఓనర్షిప్ రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ హామీ ఇచ్చినప్పటికీ ఈ ఏకపక్ష చర్యలు ఆ వాగ్దానాలను ఉల్లంఘించడమేనని నరేంద్రరామ్ అభిప్రాయపడ్డారు. ఏపీఎల్ ద్వారా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని, తమ పెట్టుబడి మొత్తం లీగ్ ను నిర్మించడానికే వెచ్చించామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆంధ్ర క్రీడా భవిష్యత్తుపై నమ్మకంతో తాము చేసిన పెట్టుబడి అని, అందుకు లభించిన ఫలితం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వ మార్పు రిస్క్ తీసుకున్న వ్యాపారవేత్తలకు శిక్షగా మారాలా అని నరేంద్రరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీఏ చర్యలు కేవలం పరిపాలన వైఫల్యం మాత్రమే కాదు, నమ్మక ద్రోహం, చట్ట విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ చర్యలు ఏపీఎల్ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడమే కాక చట్టపరమైన చిక్కులు, ఖ్యాతికి భంగం కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను జోక్యం చేసుకుని పారదర్శకత, న్యాయం, సమగ్రతను పునరుద్ధరించాలని నరేంద్రరామ్ విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుత ఫ్రాంచైజీ యజమానులను పక్కనబెట్టి కొత్త ఈవోఐలు జారీ చేయటం వల్ల ఏపీఎల్ బ్రాండ్ కు, ఫ్యాన్లకు, ఆంధ్ర క్రీడా ఆకాంక్షలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. ఈ వివాదం చట్టపరమైన పోరాటంగా మారితే ఆంధ్ర క్రికెట్ ఖ్యాతి, ఏపీఎల్ భవిష్యత్తు రెండూ దెబ్బతినే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సింది.